ఎందుకు నన్నిలలో ఇంతగా ప్రేమించినావు, ఎందుకు నన్నిలలో నిరీక్షణ టీవీ ఎదుట కూర్చోండి దైవ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని సంగతులు ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. దేవుని వాక్యము వినుటతోడనే వెలుగు కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ప్రభులో ఆధ్యాత్మికమైన పరిస్థితులను మనం తెలుసుకుందాం. ఈరోజు యొక్క అంశం, దేవునికి మనం శిష్యులం ఎలా కాగలము అనే సబ్జెక్టు ద్వారా మనం దేవుని వాక్యంలో ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడ యేసయ్య, వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు వింటున్న నీ ప్రజలందరితో నీవే మాట్లాడండి. నిలిచింది నేనే కానీ మీరుగా మాట్లాడి వారి యొక్క హృదయంతరంగాలలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించి ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా నీలో ఫలించినట్లు సహాయం చేయమని యేసునామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి ఆరోహము కాకముందు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసు ప్రభు శిష్యులతో కొన్ని సంగతులు చెప్తున్నాడు. ఏమనంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ప్రియులారా, ఈ లోకములో దేవుడైనటువంటి యేసయ్య సన్నిధిలో ఎవరైతే శిష్యత్వాన్ని కలిగి ఉంటారో వారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది, వారికి దేవుని రాజ్యం ప్రాప్తిస్తుంది. దేవుని యొక్క రాజ్యానికి వారు వారసులు అవుతారు. కనుక మనం శిష్యులుగా జీవించాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క శిష్యులుగా మనం ఈ లోకంలో జీవించాలంటే మనకి కొన్ని లక్షణాలు కావాలి. ఒకటి, మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో రాయబడిన సంగతిని మనం తెలుసుకుందాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట చెప్పబడుతుంది. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను ఎంబడింపని వెడల వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఎంబడించే ప్రతి ఒక్కళ్ళు కూడా తన సిలువను ఎత్తుకొని ఎంబడించాలి. సిలువ అనగా ఈ లోకములో ఆయనను ఎంబడించే వారికి కలిగే శ్రమలు. సిలువ అనగా శ్రమలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి చాలామంది వస్తారు. వచ్చిన ప్రజలు యేసయ్యను ఎంబడించాలి అంటే కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు చాలామంది యేసయ్యను ఎంబడించడం మానేస్తారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే మాకు శ్రమలు వస్తున్నాయి, యేసు ప్రభుల దగ్గరికి వెళ్తుంటే మాకు కష్టాలు వస్తున్నాయి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే మాకు బాధలు వస్తున్నాయి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే మా వ్యాపారాలు లాభం లేదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే మాకు అనేక సమస్యలు వస్తున్నాయి అని చాలామంది ఆ యొక్క బాధలలో, ఆ సమస్యలలో ఏం చేస్తారంటే వారు యేసయ్యని వెంబడించడానికి వెనకాడుతూ ఉంటారు. యేసయ్యని వెంబడించడానికి శ్రమకాలంలో వెనకాడేవారు యేసయ్య శిష్యులు కానేరరు. యేసయ్యకు శిష్యులుగా జీవించాలంటే శ్రమకాలంలో యేసయ్యని వెంబడించాలి, బాధలలో యేసయ్యని వెంబడించాలి, రోగాలలో యేసయ్యని వెంబడించాలి, సమస్యలలో యేసయ్యని వెంబడించాలి. అప్పుడే మనం ఆయన శిష్యులం అవుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఎవడైనను తన సెలవునెత్తుకొని నన్ను ఎంబడింప గోరని వెడల వాడు నా శిష్యుడు కానేరడు అని యేసయ్య చెప్పాడు. సిలువ అనగా శ్రమ. లోకములో సాధారణమైన శ్రమలు మనకు వస్తూనే ఉంటాయి. ఆ శ్రమలను జయించటానికి దేవుడు నీకు శక్తినిస్తాడు, మనకి బలాన్ని ఇస్తాడు. ఆ శ్రమల నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి చూపిస్తాడు. సహోదరి సహోదరులారా, దానిని మనం గమనించాలి, గ్రహించాలి. లోకంలో శ్రమలు వస్తే చాలామంది ఆ శ్రమలకు తట్టుకోలేక, ఆ శ్రమలను గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఆ బాధలను గురించి ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక లోకంలో చాలామంది అనేకమైన మరణాలకు గురవుతున్నారు, సూట్ చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను వెంబడించేటువంటి, యేసయ్యను నమ్ముకున్నటువంటి, యేసయ్యను అంగీకరించినటువంటి బిడ్డలకు శ్రమ వస్తే ఆ శ్రమల నుండి యేసయ్య మనలను విడిపిస్తాడు. ఎందుకంటే యేసయ్యకు శ్రమలలో ఉన్న అనుభవం తెలుసు. యేసయ్య శ్రమలలో, బాధలలో, కష్టాలలో, నిందలలో, అవమానాలలో గుండా వెళ్ళిపోయినటువంటి దేవుడు కనుక శ్రమలలో ఉన్న శక్తి ఏమిటో, శ్రమలలో ఉన్న ఆ బలం ఏమిటో, శ్రమలో ఉన్నటువంటి ఆ సమస్య ఏమిటో ఆయనకు తెలుసు. కనుక యేసయ్య శరీరమందు శ్రమపడి ఉన్నాడు కనుక శ్రమపడిన వారికి సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక యేసయ్యను వెంబడిస్తున్న నీకు శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే, నిందలు వస్తే, అవమానం వస్తే నువ్వు చింతించవలసిన అవసరం లేదు. అయ్యో ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను కదా అని ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రార్థన చేయి,
దేవుని వాక్యం చెబుతుంది. యాకోబు రాసిన పత్రికలో ఏమని చెబుతున్నాడంటే, ఎవరికైనానో శ్రమ సంభవించిన వెడల వాడు ప్రార్థన చెయ్యాలి అని యాకోబు పత్రికలో యాకోబు ప్రవచించాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యాకోబు పత్రికలో యాకోబు ప్రవచించాడు, మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, శ్రమల సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆలోచించకూడదు, వింతగా మనం చింతించకూడదు, కలవరపడకూడదు, భయపడకూడదు. శ్రమలను గద్దించగలిగిన దేవుడు మనకున్నాడనే విశ్వాసంతో నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ యేసయ్యని వెంబడించాలి. యేసయ్య దగ్గరికి శ్రమల్లో ఇంకా ఎక్కువగా నువ్వు పరిగెత్తాలి. యేసయ్య మందిరానికి శ్రమలలో ఇంకా నువ్వు ముందుకు సాగాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ యేసయ్య సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, నీ ఇంట్లో బొంత వేసుకొని సాప వేసుకొని ప్రార్థన చేసుకుంటూ యేసయ్య సన్నిధికి ఇంకా ఎక్కువగా నువ్వు వెళుతూ ఉండాలి. శ్రమ లేనప్పుడు కంటే శ్రమ వచ్చినప్పుడు యేసయ్య సన్నిధికి నీవు వెళ్ళాలి. యేసయ్య మందిరంలోకి నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ శ్రమ నుండి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, చాలా మంది యేసయ్యను నమ్ముకుంటున్నారు, యేసయ్య దగ్గరికి వస్తున్నారు, కానీ శ్రమ వచ్చినప్పుడు వెనుతిరిగిపోతున్నారు. అలా వెనుతిరిగిపోయేవారు దేవుని శిష్యులు కానేరరు. కనుక యేసయ్య అనే మాట ఏమిటంటే, ఎవడైనను తన సిలువను ఎత్తుకొని నన్ను ఎంబడింప గోరని వెడల వాడు నా శిష్యుడు కానేరడు అని మాట్లాడుతున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్యను మనం శ్రమలలో అధికముగా వెంబడించాలి. శ్రమలలో, కష్టాలలో, నిందలు, అవమానాలలో యేసయ్య దగ్గరికి ఇంకా ఎక్కువగా మనం వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ శ్రమల నుండి మనం బయటికి రావాలి. యేసయ్య శిష్యులుగా మనం ఉండాలి. శిష్యత్వంలో మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నీకు పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది. నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు నీకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. కనుక ఆయనను ఎంబడింపకుండా నువ్వు వెనుతిరిగినట్లయితే నువ్వు శిష్యురాలు కావు, శిష్యుడవు కానే కాదు. కనుక రెండో అంశం మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో మరొక విషయాన్ని యేసయ్య మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైనట్లయితే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు మనకి. ఏమిటంటే, ఆయన నమ్మినటువంటి యూదులతో ఆయన చెప్పే మాట ఏమిటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైనట్లయితే నిజమునకు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు అన్నాడు. చూడండి, యూదులు యేసయ్య నమ్మరు. ఇజ్రాయెల్ దేశంలో యోధా ప్రజలు యేసయ్యను అసహించుకుంటారు, యేసయ్యను దూషిస్తూ ఉంటారు, యేసయ్యను అనేకమైన విధములుగా అవమానపరుస్తూ ఉంటారు, యేసయ్యను నిందిస్తూ ఉంటారు. యేసయ్యను నమ్మటానికి వారికి మనసు ఉండదు. యేసయ్య యోధా జాతిలో పుట్టిన యోధా గోత్రపు సింహము అని బైబిల్ వాక్యం చెబుతున్నా వారు యేసయ్య నమ్మలేని నాస్తికంగా ఉన్నారు. అయితే యేసయ్య ద్వారా జరిగే అద్భుతాలను గూర్చి, యేసయ్య ద్వారా జరిగే మహత్కార్యాలను చూసి, యేసయ్య చేసేటువంటి మరి సూచక్రియలు, స్వస్థత కార్యాలు, అనేకమైన అద్భుత కార్యాలు చూసి వారు యేసయ్యను నమ్ముకున్నారు. యేసయ్య నమ్ముకున్నటువంటి ఆ యూదులతో చెబుతున్నాడు యేసయ్య, ఓ యోధా ప్రజలారా, మీరు నన్ను నమ్ముకున్నారు మంచిదే, కానీ నన్ను నమ్ముకున్న మీరు ఏం చేయాలంటే నా వాక్యములో నిలిచి ఉండాలి. నా వాక్యములో మీరు నిలిచి ఉన్నప్పుడు
నిజమునకు నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది సత్యాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో కృంగిపోతున్నారు. సత్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జీవితాలను కొనసాగిస్తున్నారు. అసత్యంలోనే నడుస్తున్నారు. సత్యంలో నిలబడట్లేదు. సత్యాన్ని గ్రహించే మనసు, ఆలోచన, తలంపు అనేక మంది క్రైస్తవులకు ఇంకా అభ్యాసం కావట్లేదు. అసత్యంలోనే, అక్రమాలలోనే అనేకమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. సత్యాన్ని గ్రహించలేదు. ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యములో నిలిచి ఉంటారో, అప్పుడు వారు ఆయనకు శిష్యులవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము అనగా ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో అక్కడ యేసయ్య చెబుతున్నాడు, సత్యం అనగా ఏమిటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన వాక్యములో నిలబడతారో, ఎవరైతే ఆయన వాక్యములో ఆయన వాక్యాన్ని విని గ్రహించి అర్థం చేసుకొని విశ్వసిస్తారో, వారే సత్యాన్ని గ్రహించేది. వాక్యములో నిలబడాలి. వాక్యం ఏంటో తెలుసా? సత్యము. వాక్యము సత్యమై ఉన్నది కనుక సత్యాన్ని గ్రహించి సత్యమనే వాక్యములో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవులు నిలవాలి. ఈనాడు క్రైస్తవ సమాజంలో, సంఘాలలో మనం చూసినట్లయితే దైవ సేవకులు బోధిస్తున్నారు. దైవ సేవకులు అష్టకష్టాలు పడి, దైవ సేవకులు అహోరాత్రులు, దివారాత్రులు ప్రయాసపడుతూ ఈ సత్యం అనే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది సంఘాలకు, ప్రజలకు బోధిస్తున్నారు. కానీ ప్రజలు వింటున్నారు, కానీ ఆ విన్నటువంటి వాక్యములో ప్రజలు నిలబడట్లేదు. వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారు, శనివారం ప్రార్థనకి వెళ్తున్నారు, ఇంకా గృహ ప్రార్థనలకు వెళ్తున్నారు, ఇంకా కోటాలు జరుగుతున్న కోటాలకు వెళ్తున్నారు. కానీ వాక్యం వింటున్నారు. విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే వదిలేస్తున్నారు. విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించటం చేతకాని వారుగా ఉంటున్నారు. వాక్యములో నిలిచి ఉండే పరిస్థితి లేని అసమర్థత, నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. సహోదరి సహోదరులరా, క్రైస్తవ సోదరి సోదరుడా, వాక్యములో నిలిచి ఉంటే నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు, శిష్యురాలు అవుతావు. దేవుని యొక్క శిష్యుడిగా నువ్వు ఉన్నట్లయితే, శిష్యురాలుగా నువ్వు ఉన్నట్లయితే పరలోక రాజ్యము నీకు సొంతం అవుతుంది. ఈ లోకములో 100 రెట్లు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన శిష్యురాలుగా మనం జీవించాలి, ఆయన శిష్యుడిగా మనం జీవించాలి. అంటే ఎలా అది సాధ్యమవుతుందంటే దేవుని వాక్యములో నిలబడాలి. దేవుని వాక్యములో నువ్వు నిలిచి ఉండకపోతే నువ్వు శిష్యురాలు కాదు, శిష్యుడు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్యకు నువ్వు శిష్యురాలుగా ఉండాలి అనుకుంటే, యేసయ్యకు నువ్వు శిష్యుడిగా ఉండాలనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. దేవుని వాక్యములో నిలిచి ఉండని వెడల నువ్వేమాత్రం కూడా దేవుని శిష్యురాలు, శిష్యుడు కానేరు. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నా, ఈ నిరీక్షణ టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, గమనించండి, గ్రహించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే మీ జీవితాలలో గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. గొప్ప మేలు మీరు చూస్తారు, గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడగలరు. కనుక ఈ యొక్క సమయంలో టీవీ ముందు కూర్చొని దేవుని మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో నిలిచి ఉండండి. దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో నీకు అది నీవు చెయ్యాలి. లోకం చెప్పినట్లు కాదు, లోకములో నీకున్న తలంపులతో కాదు, లోకములో నీకున్న ఆలోచనలతో కాదు, లోకములో నీకున్నటువంటి మరి ఉద్దేశములతో కాదు, కానీ లోకం చెప్పినట్లు కాదు, కానీ దేవుడు చెప్పినట్లు నువ్వు చేయగలిగితే అప్పుడే నువ్వు వాక్యములో నిలిచి ఉన్న వ్యక్తి అవుతావు. చూడండి, మన యొక్క తండ్రి అయిన అబ్రహాము
దేవుడు చెప్పింది చేశాడు. ఏమిటి ఆయన చెప్పింది చేశాడు అంటే, నీ కుమారుడైన ఇస్సాకును మోరియా దేశమునకు వెళ్ళి ఆ దేశములో ఒక కొండ మీద అతన్ని నాకు బలి ఇవ్వమన్నాడు. నేనెవను ప్రభువా? ఒకగానొక కుమారుడు, 100 సంవత్సరాల వయసులో పుట్టినటువంటి బిడ్డ. నేను 100 గొర్రెలు ఇవ్వమంటిస్తాను, 100 మేకలు ఇవ్వమంటిస్తాను, లేకపోతే బంగారం ఇవ్వమంటిస్తాను, నాకు బంగారం చాలా ఉంది, డబ్బు ఇవ్వమంటిస్తాను. దేవుడా, నా కుమారుడు నేను ఇవ్వను అన్నాడా? అనలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే బలి ఇవ్వమని అడిగాడో అదే ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. మన తండ్రి అయిన అబ్రహాము దేవుని వాక్యములో నిలబడ్డాడు. దేవుడు చెప్పిన దానిని చేయటానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయిన అబ్రహాం చేసిన పని ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నువ్వు చేయకపోతే నువ్వు శిష్యుడు కానే అరువు, శిష్యురాలు కావు. కనుక సహోదరి సహోదరులరా, దేవుని వాక్యములో నిలబడటం అంటే దేవుడు చెప్పింది మనం చేయటం. దేవుని వాక్యములో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ కూడా దేవుడు తన వాక్యములో మనకు పొందుపరిచాడు. కనుక ఆ యొక్క వాక్యాన్ని మనం విని ఆ వాక్యానుసారంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే మనం దేవునికి శిష్యులము కానేరము. దేవునికి శిష్యులము ఏమాత్రం కూడా మనం కానేరము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమని చెబుతుందంటే, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చెయ్యండి. చూడండి, ఈ వాక్యాన్ని మీకు మా ద్వారా అందించటానికి ఒక కుటుంబము సాహసం చేసింది. వాళ్ళు పొలాలలో కాపలా కాసుకునేటువంటి పేదవారు. ఆ పేదవారైనటువంటి ఆ బిడ్డలు పొలములో అహోరాత్రులు, దివారాత్రులు కాపలాలుండి కాపలా కాసేటమంటే, ఆ పొలాన్ని కాసేటమంటే ఒక బిడ్డలు. వాళ్ళు ఈ టీవీ ప్రచారానికి స్పాన్సర్ చేసి మా ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అలాంటి వాళ్ళని ఇంకా అనేకులను దేవుడు లేవనెత్తి ఆయన వాక్యము సర్వ ప్రపంచానికి అందేలాగున, సర్వజనులు వినేలాగున చేసినట్లు, అనేకులను స్పాన్సర్లను లేవనెత్తినట్లు ప్రార్థన చేయండి. ఈ మెస్సియా మినిస్ట్రీ యొక్క స్వరం అనేటువంటి ఈ యొక్క స్వరం ద్వారా, ఈ నిరీక్షణ టీవీ ద్వారా మీకు అందించబడేటువంటి వాక్యముల ద్వారా మీరు బలపడండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ వాక్యం వాళ్ళ ద్వారా మేము చెబుతున్నాం. వాళ్ళు స్పాన్సర్ చేశారు. అయ్యా, మీరు టీవీలో వాక్యం చెప్పాలి, ఆ వాక్యానికి మేము డబ్బులు ఇస్తాం, మీరు బోధించాలా అని మాకు చెప్పినప్పుడు ఈ ప్రచారాన్ని మేము మీకు అందిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చెయ్యండి. శిష్యులు ఎవరో తెలుసా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసము ఇవ్వండి అన్నాడు. ఎవరైతే లోకంలో నేను పాపిని అని చెప్పి పాపక్షమాపణ నిమిత్తం ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారు యేసు ప్రభు శిష్యులు. ఆ శిష్యత్వంలో మనం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, మేలులతో తృప్తి కలిగి లోకంలో ఆరోగ్యం కలిగి బ్రతకాలంటే, దేవునికి మరి శిష్యులం కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఒకటి, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలనే శిలువను ఎత్తుకొని యేసయ్యను మనం వెంబడిస్తూ ఉండాలి. రెండవది, ఆయన వాక్యం విన్నప్పుడు ఆ విన్న వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఆ వాక్యములో మనం నిలిచి ఉండాలి. అప్పుడే మనం ఆయనకి శిష్యురాలము అవుతాం. కనుక సహోదరి సహోదరులరా, ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడా, ఈ యొక్క నిరీక్షణ టీవీ
ద్వారా, ఈ చాలన ద్వారా నీ వాక్యాన్ని విన్న నీ ప్రజలందరినూ దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.